అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వినాయక చవితికి వాడవాడలా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున, ఎందుకంటే రకరకాల వినాయకులను ఏర్పాటు చేసుకొని అంగరంగ వైభవంగా యూత్ కావచ్చు, ఇలాంటి పెద్దవాళ్ళు కావచ్చు, మహిళలు కావచ్చు, చాలా సందడిగా పండుగను చేసుకుంటున్నటువంటి నేపథ్యం. అయితే అనంతపురం హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి వీరైతే ఏకంగా బిల్వం దాదాపు 6,000కు పైగా బిల్వాలను సేకరించి అక్కడ ఏదైతే ఉందో శ్రీశైలం అడవులు కావచ్చు, ఇలాంటి ఇతరత్ర ఎక్కడెక్కడ అడవుల నుంచి సేకరించి 6,000కు పైగా బిల్వాలతో వినాయకుడిని ఏర్పాటు చేసుకొని అద్భుతమైన పూజలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. మరి నిర్వాహకులు ఉన్నారు ఇక్కడ, ఏం చెప్తారు అసలు ఎన్ని రోజులు పట్టింది ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి? వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సరే, ఎన్ని రోజులు మీరు మీ వినాయకుడి ప్రత్యేకత ఏంటి సార్? మామూలుగా అంటే మేము గత 25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ శాంతిసేన వినాయక ఉత్సవ సమితి అని చెప్పేసి ఏర్పాటు చేయడం. మా బ్రదర్ బ్లడ్ బ్యాంక్ పవర్ అని ఆయన 2000లో బ్లడ్ బ్యాంకు ఫస్ట్ ఇది రెండు ఒకటేసారి స్టార్ట్ చేశారన్నమాట ఇంటర్మీడియట్లో. అప్పటి నుంచి ప్రతిసారి నుంచి మనము సమాజానికి ఏదో ఒక సందేశం ఇవ్వాలని, ప్రతిసారిగా ఏదో హిస్టారికల్గా లేకోకుండా ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ బట్టి ప్రజలు అవగాహన తేవాలని చెప్పేసి గత 2000 సంవత్సరం నుంచి ఒకటి వెరైటీ చేసుకుంటూ వచ్చామన్నమాట. 2002లో పసుపు కొమ్మల వినాయకుడు, 2003 ఒక్కల వినాయకుడు, 2004లో వచ్చేసి రాసుల వినాయకుడు, 2005 వచ్చేసి మామూలుగా ఇట్లా ఒక్కొక్కటి ఒక రకం చేసుకుంటూ వచ్చాం. గత 10 సంవత్సరాల కింద వచ్చేసి ఫస్ట్ మూవీస్ చేసేవాళ్ళమండి. యుగాంతం మీద చేసాం 2010లో. 2009 వచ్చేసి ఫ్యాక్షనిజం నిర్మూలన మీద, యాంటీ ఫ్యాక్షన్ మీద అదుపు చేసాము. మళ్ళీ 2007లో సమైకాంధ్ర కోసం అప్పుడు చేసినప్పుడు సినీ యాక్టర్ రోజా గారు కూడా వచ్చారు ఇక్కడికి. 2006లో రక్తదాన వినాయకుడు అని చేసాము. అప్పుడు బ్లడ్ మీద అవగాహన అంత లేదు కాబట్టి అప్పుడు చేసినప్పుడు మురళీమోహన్ గారు, హీరో మురళీమోహన్ గారు కానీ, గౌతమ్ రాజు కామెడీ యాక్టర్ కానీ వీళ్ళందరూ రెగ్యులర్గా వచ్చేవాళ్ళమాట. ఇక్కడ మేము ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క స్టెప్ తీసుకుంటాం. అంటే సమాజంలో ఏ దాని మీద ఎక్కువ ఇదవుతున్నారో దాన్ని బట్టి దాని మూమెంట్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళమాట. కానీ ఈ మూమెంట్స్ ఏమైపోయాయంటే చాలామంది కానీ కొంతమంది చాలా చోట్ల చేసేవాళ్ళమాట. చేస్తే అంటే అందరూ అవేర్నెస్ పెరుగుతూ వచ్చే కొద్దీ మేము దాన్ని స్టాప్ చేసి మళ్ళీ వేరే విధంగా తీసుకుంటూ వచ్చామాట. ఇప్పుడు ఇంతకుముందు వచ్చేసి విభూతితో చేసాము, మళ్ళీ చందనంతో చేసాము. అంటే దాని ప్రత్యేకత, మనుషులు దాని నుంచి మనం ఏం ఉపయోగిస్తున్నాం, ఎలా చేసుకోవాలా అనే దాని నుంచి ప్రజలకు సందేశం ఇవ్వడానికి చేసుకుంటూ వచ్చాం. ఇది బిల్వం అనేది శివునికి ఇది చాలా ఇష్టమైన చెట్టు అని చాలా మంది హిందువులు చాలా పవిత్రంగా చూసుకుంటారు. కానీ దీని కాయలు దాని గురించి ప్రత్యేకత ఎవరికి తెలియడం లేదండి. కానీ ఇది ఆయుర్వేదిక్లో చాలా చూసి ఆయుర్వేదిక్ సైడ్ చూసి చాలా బెటర్గా ఉంది. కానీ ఇప్పుడు చాలా వరకు దాన్ని ఉడకబెట్టి దాన్ని లోపల గుజ్జుని మోకాళ్ళకు గాను తలకు పట్టించుకునే వాళ్ళు ఉన్నారండి. దాని మెడిసిన్కి ఎక్కువ యూజ్ చేస్తారు, అది ఎవరికి తెలియదు. అందుకు దానికి ఉన్న ప్రాముఖ్యత దాని గురించి తెలియాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే మేము ఇది చేయాలని చెప్పి ఒక సంకల్పించాం. కానీ దీన్ని చేయడం అనేది చాలా కొంచెం కష్టంగానే ఉంది. అంటే కాయలు దొరకడం అంటే చాలా కష్టం అన్న. అవి ఎక్కడో ఉంటాయి, అవి ముళ్ళు ఉంటాయి చెట్లన్నీ. తేవడం కొంచెం ఇష్టం. అన్నకు తెలిసిన వాళ్ళు వండుకొని మేము అక్కడ కనుక్కొని శ్రీశైలం ఫారెస్ట్ నుంచి కొన్ని తెప్పించాము. ఇక్కడ కొన్ని శ్రీనగర్ కాలనీలో, కొన్ని హౌసింగ్ బోర్డులో కొన్ని సేకరించామంట. అంటే అన్ని చెట్లు ఒకే రాగా ఉండవన్న. దీంట్లో చెట్లు వచ్చేసి 3 ఆకులు చెట్టు అని ఒకటి ఉంటుంది, 4 ఆకులు చెట్టు అని ఒకటి ఉంటుంది, 6 ఆకులు 9 ఆకులు అని ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఒక్కొక్క సైజు ఉంటుంది మన కాయ అన్నమాట. దీంట్లో ఎక్కువ సైజు మన సైడ్ ఉండేది రౌండ్ సేఫ్ ఉంటాయి, అవి సెట్ కావన్నమాట. దీంట్లో 6 ఆకులు చెట్టుకు సంబంధించిన కాయలతోనే ఇవి, ఎందుకంటే జంప్ ఎక్కువ, లావ్ ఎక్కువ ఉంటాయి. దాని నుంచి సెట్ అవుతాం అన్నమాట కూర్చోబెట్టడానికి దాని ఫ్రేమ్. కానీ దాని నుంచి సేకరించాం. దాదాపు అంటే 6,000 నుంచి 8,000 వరకు వచ్చాయన్నమాట. ఎందుకంటే కొన్ని పొయ్యి ఉంటాయి, అవన్నీ తీసి పక్కన పెట్టేస్తాం కాబట్టి ఒక 6,000-7,000 వరకు కాయలు పట్టాం దానికి. అంటే ఓన్ ప్రిపరేషన్ మేమే చేసాం, అంటే వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వం మనం. ఎందుకంటే మేము ఆల్రెడీ చేసుకుంటాం కాబట్టి మేమే సొంతంగా చేసుకున్నాం. ఎందుకంటే మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే మాది ఎక్కువ ఖర్చు లేకోకుండా, ఎట్లంటే అట్లా లేకుండా పద్ధతిగా నీట్గా చేసుకోవడం మా కాన్సెప్ట్. కొంతమంది బయట ఇచ్చే వాళ్ళు చేస్తే కొంతమంది చేసే రాక ఎట్లా చేయడం ఒకటి అట్లాంటి చేయకూడదని మేము ఊరిగా తయారు చేసుకుంటున్నాం. దీన్ని చేయడానికి 1 మంత్ టైం పట్టింది. అంటే ఇవన్నీ సేకరించుకొని మనం సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. ఎందుకంటే మాకు ఒక బ్లడ్ డొనేషన్ ఉంది, అది 25 years ఇప్పుడు యానివర్సరీ అండి. ఈసారి ఇప్పుడు యానివర్సరీ ఉంది, సాయంత్రం మీటింగ్ ఉంది. ఇప్పుడు శ్రీనివాసులు సారు, అమిత్ ఖాన్ సార్ కూడా వస్తున్నారు. 100 మెంబర్స్కి మెమోటోస్ రెడీ చేసాం అనమాట. 100 మెంబర్స్కి మేము డోనర్స్ ఎవరైతే మాకు 25 ఏళ్ళ నుంచి మాకు సపోర్ట్ చేస్తూ వచ్చి, అంటే ఫైనాన్షియల్గా కానీ, అంటే చందాల రూపంలో కానీ, వస్తు రూపంలో మాకు హెల్ప్ చేసింటారా వాళ్ళందరికీ మా సంస్థ తరపు నుంచి ఒక 100 మందికి మెమోటోస్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈవినింగ్. తర్వాత డిసెంబర్లో మామూలుగా మేము అంబేద్కర్ భవన్లో బ్లడ్ బ్యాంక్తో యానివర్సరీ చేస్తాం ప్రతి ఇయర్. నెక్స్ట్ అది కూడా చేయాలని ఒక సంకల్పం. ఇది 2 రిలేటెడ్తో కలిపి చేస్తున్నామండి. ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఏం చెప్తారు ముఖ్యంగా ఇప్పుడు ఈ బిల్వాలతో చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఇట్లా చేయడం మీకు ఎలా సంతోషాన్ని ఇస్తుంది? సంతోషంగా ఉంది. ఇట్లా దొరకాలంటే ఇది ఇబ్బంది. అట్లా అవన్నీ తీసుకొచ్చి చేసి
జనాలకు అందరూ చూపిస్తా అంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు, ఎట్లా చేసినారు, ఏం కథ, బాబా ఎక్కడ తీసిన పెద్దది మాకు ఇస్తారా, మేము ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటాము, మళ్ళీ వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత అని అడుగుతున్నారు. మేము ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇస్తామని చెప్తున్నాం సార్. ప్రతిదీ ఇది ప్రతి శివుడులో ఉన్నట్లే ఇవన్నీ కాయలు అని మేము అందరూ చెప్తున్నాము. అందరూ బాగా వచ్చి దర్శనం చేసుకొని చూసి సంతోషించాలని కోరుకుంటాను. ఏం చెప్తారండి వీళ్ళు చేసిన కార్యక్రమం? ఎందుకంటే వీళ్ళు అంత ఆషామాషి కదా, బిల్వాలు దొరకడము, వాళ్ళు సేకరించడం, దీన్ని ఎలా చూస్తారు అసలు? ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు కష్టపడిన దానికి ఏం చెప్తారు? ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, చాలా అడుగులు పెద్ద అడుగులు అలా పెట్టడం కాదు, ఇలా పద్ధతిగా పెట్టారు. అండ్ దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉందని, అంటే కొంతమందికి బిల్లపత్రాక అనేది కూడా తెలియదు పిల్లవాళ్ళకి, వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఇలాంటివి తెలియజేయడానికి చాలా మంచిది. అందువల్ల చాలా ఉపయోగం ఉంటుందని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఎంతో చేస్తున్నారు వెరైటీ అని చెప్పేసి, ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ రకంగా ఏర్పాటు చేయడం, ఎందుకంటే ఇది నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక ఇండికేషన్ అంటారు. ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటివి చేశారనుకోండి పిల్లవాళ్ళకి తెలుస్తుంది దీనివల్ల ఈ ఉపయోగం ఉంటుంది, ఇలా వాడడం వల్ల చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు అన్న చెప్పారు దీనివల్ల ఆరోగ్యానికి మంచిది, హెయిర్కి మంచిది, మోకాల నొప్పులకి మంచిది. అలా ఇది ఒక స్టెప్ మన పెద్దోళ్ళకి తెలిసి ఉంటుంది, చిన్నపిల్లలకు తెలియదు. దానివల్ల ఈయన చెప్పడం వల్ల ఇంకా ఉపయోగం మేలు కదా. చూడవచ్చు దాదాపు 6 నుంచి 8 వేల వరకు ఈ బిల్వ కాయలను మేము సేకరించి, ముఖ్యంగా శ్రీశైలం అడవుల నుంచి కొన్ని, ఇలాంటి ఇతరత్ర ఎక్కడెక్కడ దొరుకుతాయి అక్కడ అన్ని సేకరించి వీటిని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అతికించడం కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఒక రకమైన ఈ నెక్స్ట్ జనరేషన్కి ఈ కాయల గురించి, ముఖ్యంగా బిల్వం చెట్టు అన్నా బిల్వం కాయలన్నా కూడా ఎంతో విశేషమైనటువంటి చరిత్ర ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మనం నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమం. గతంలో కూడా చాలా వెరైటీ వినాయకులు చేశాం. దాదాపు 25 సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమం వినాయక చవితికి వినాయకుడిని వెరైటీగా ఏర్పాటు చేయడం అనేది మేము ఆనవాయితీగా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ సంవత్సరం బిల్వం కాయలతో చేయడం అనేది మాకు సంతృప్తిని ఇవ్వడమే కాకుండా చాలామంది వచ్చి చూసే వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇటువంటివి మేము చేయడానికి, ఎందుకంటే జనరేషన్కి కూడా చాలా గ్యాప్ ఉంటుంది, చాలా తెలియని ఉంటాయి. కాబట్టి ఈ కాయలు అనేది విశిష్టత, ఈ ఆకులు కావచ్చు కాయలు కావచ్చు చాలా విశిష్టత కూడుకునే, ముఖ్యంగా శివుడికి కూడా చాలా ప్రీతికరమైనవి. కాబట్టి వాటిని మేము కష్టమైనప్పటికీ కూడా వాటిని సేకరించి ఈ రకంగా వినాయకుడిని ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకనాయుడు, RTV, అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.